క్రీస్తునందు ప్రియులరా, ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. ఏమిటి ఆ దినం అంటే మీ అందరికీ తెలుసు. ఏంటి దినము? స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్స్ డే. ప్రియులరా, ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు. కొన్నిసార్లు ఆ స్నేహితులు మంచివారుగా ఉండవచ్చు, మిమ్ములను ప్రక్కత్రోవ నడిపించే స్నేహితులుగా ఉండవచ్చు. కొన్నిసార్లు నీ స్నేహితుని వలన నువ్వు బాధ అనుభవించవచ్చు. కొన్నిసార్లు నీ స్నేహితుడు నిన్ను అర్థం చేసుకోకపోవడం వలన నిన్ను నిందించవచ్చు. ఈ లోక స్నేహితుల వలన నీవు మోసగించబడవచ్చు. కానీ మనందరికీ ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడంటే అపకారములకు చేసిన వారికి ఉపకారము చేసినటువంటి మంచి స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీతో నడిచిన నీ స్నేహితులు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి నీ దగ్గరికి రాకపోవచ్చు. నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు నీ ప్రాణానికి ప్రాణముగా ఒకే కంచములో ఒకే మంచములో నీతో పడుకున్నవాడు నువ్వు బాధపడుతున్నప్పుడు నీ కన్నీరు తుడవకపోవచ్చు. కానీ పాపులు రక్షకుడైన యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలిచి ఓదార్చి నీ కన్నీరును తుడిచిన దేవుడు. ఆయనే గొప్ప స్నేహితుడు. ఆ స్నేహితుడి కన్నా ఈ లోకములో నీకు ఎంతమంది స్నేహితులున్నా ఆ స్నేహితుని దగ్గర వీరెవరూ పనికిరారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో చెప్పాడు. నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువు అయిన యేసయ్య ఒక్కడే. కాబట్టి ప్రియులరా, ఈ లోక స్నేహితులు చూసి మోసపోవద్దు. ఈ లోక స్నేహితులతో కలిసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితును పట్టుకుంటే నీ జీవితం బంగారు జీవితం అవుతుంది. ఆ స్నేహితుడే యేసు క్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్నేహితుడు యేసు క్రీస్తే. అబ్రహాంకి స్నేహితుడు ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఉంటుంది ఆ మాట. 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును, అనులేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి. అది నీకే పేరు కలగాలంటే నీ దేవుడే నీకు స్నేహితుడిగా ఉండాలి. ఈ లోకంలో మరి ఎవరు స్నేహితులు నీకు ఉండకూడదు. ఇది జరిగిన సంగతి. ఇద్దరు పడుచువారు స్నేహితులు కలిగి ఉన్నారు. చాలా గారాభముగా ప్రేమించుకుంటూ వాళ్ళిద్దరి స్నేహము చాలా చక్కగా ఉంది. ఆ ఊరు వారందరూ, ఆ వీధి వారందరూ వారిద్దరిని చూచి ఈర్ష్యపడేనట్లుగా ఉండేవారు. ఒకరోజు తన స్నేహితుడికి వివాహం అయ్యింది. కొన్ని దినాలు అయ్యాయి. ఆ స్నేహితుడు ఇంటికి వస్తున్నాడు, పోతూ ఉన్నాడు. అయితే ఆ స్నేహితుడు ఏం చేశాడంటే స్నేహితుని భార్యను ప్రియులరా మరి ప్రేమించి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.
ఆ స్నేహితుడు కంటిలో పడినప్పుడో, ఆ పెండ్లి చేసుకున్న స్నేహితుడో ఏడ్చాడు. నా స్నేహితుడు ఇటువంటి వాడా? నేను నమ్ముకున్న స్నేహితుడు, నా ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన నా స్నేహితుడు ఇటువంటి ఘోరమైన వాడా అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహితులు అటువంటి వారు ఉంటారు. మీలో ఎందరో మోసపోయేవారు ఉంటారు. వారి ద్వారా మీరెందరో వధ అనుభవించిన వారు ఉంటారు. అయితే నీకు స్నేహితుడు ఎవరుండాలంటే యేసుక్రీస్తు తప్ప మరి ఏ స్నేహితుడు ఉండకూడదు. కాబట్టి ఈ స్నేహితుల దినోత్సవమున మనకు మంచి స్నేహితుడో, మనకు గొప్ప స్నేహితుడో, మన ప్రాణమునకు తన ప్రాణమును దానము చేసిన యేసుక్రీస్తు వారే మంచి స్నేహితుడు. మన స్నేహితుడు ఎవరు? ఏంటో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, నీ స్నేహితుని పేరు చెప్పు, నేను నీ జాతకాన్ని చెప్తానన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ స్నేహితుని పేరు చెప్తే వాడి నడవడిక ఎలాగుందో నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుందని జవహర్ నెహ్రూ గారు చెప్పారు. కాబట్టి ప్రియులరా, మన స్నేహితుడు మనం తప్పు చేసిన, పొరపాటు చేసిన, పడిపోయిన, జారిపోయిన ప్రేమించి, క్షమించి, చేరదీసి, లేవనెత్తి తన ప్రక్కన కూర్చుని పెట్టుకున్నవాడే మన స్నేహితుడు. ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ స్నేహితుడు తప్ప మరి ఏ స్నేహితులు మనకు ఉన్నారు? స్నేహితుడు అవసరం లేదు. నీ స్నేహితుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఎలాగండి స్నేహితులు లేకపోతే ఎలాగా? అవసరాలకు అప్పు ఎవరిస్తారు? నీళ్ళు తెమ్మంటే ఎవరు నీళ్ళు తెస్తారు? కూరాకులు తెమ్మంటే ఎవరు కూరాకులు తెస్తారంటే నీ కూరాకులు తెచ్చి కన్నం పెడతారు. జాగ్రత్త. స్నేహితులు నమ్ముకోవద్దు. పరమ స్నేహితుడు యేసుక్రీస్తే.